ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారు యొక్క ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా ఈరోజు మనం శ్రీ విద్యా దీక్ష గురించి తెలుసుకుందాం. ఆ విద్యా దీక్ష ఎవరిచ్చారు? ఎక్కడ ఇచ్చారు? దానిని ఏ విధంగా మధుకర్ గారు స్వీకరించారు అన్న విషయాలని తెలుసుకుందాం. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదపద్మాలకి, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. నిన్న క్లాస్లో మరి మనం సత్యం వైపు ప్రయాణం ఎలా చేయాలి అన్న విషయాన్ని విశ్వనాథ్ బాబాజీ గారి మాటల ద్వారా తెలుసుకున్నామండి. తరువాత గోముఖానికి ప్రయాణం చేద్దాం గురువారం అని చెప్పారు గదా! శ్రీ అమ్మగారితో. ఆ తరువాతి గురువారమే గంగా అనే మరో పేరున్న భగీరథి ఉత్పత్తి స్థానమైన గోముఖానికి బయలుదేరతారండి గురు శిష్యులిద్దరూ గూడా. సగర రాజవంశజుడైన భగీరథుడి ప్రేరణతో ఆ గంగా దివి నుంచి భూకి దిగి వస్తుంది. దానికి భారతీయ పురాణాలలో భాగీరథి అని కూడా పేరు వచ్చిందండి గంగకి. గంగాదేవికి, ఆ గంగకి భాగీరథి అని పేరు కూడా ఉందన్నమాట. ఆ కథ ఏంటి అంటే ఇక్కడ మనకి వివరిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితం హిమాలయాలు ఇంకా చిన్నవిగా ఉండేవంటండి. అప్పుడు శక్తివంతుడైన సగర మహారాజు చాలా యుద్ధాలే చేసి బహురాజ్యాలని గెలిచాడంట. అప్పుడు తర్వాత ఆయన అశ్వమేధ యజ్ఞం చేస్తాడండి. అశ్వమేధ యజ్ఞం చేస్తే ఏం చేస్తారు? ఒక గుర్రాన్ని ఆహ్, పక్కల ఉన్న రాజ్యాలలో విచ్చలవిడిగా తిరగనిస్తారనమాట. ఎవరైనా దాన్ని పట్టుకుంటే వాళ్ళు రాజుగారి సైన్యంతో యుద్ధం చేసి గుర్రాన్ని తన సొత్తుగా కైవసం చేసుకోవాలి. దేవేంద్రుడైన ఇంద్రుడు ఏం చేస్తాడంటే సగర యజ్ఞం సంపన్నమైతే ఆ రాజు చాలా శక్తివంతుడైపోయి దేవరాజ్యాలను కూడా కైవసం చేసుకుని చివరికి తనను సింహాసన భ్రష్టుడిగా చేయొచ్చునని భయపడతాడండి. అందుచేత తన మాయాశక్తులను ఉపయోగించి ఆ గుర్రాన్ని దొంగిలించి దానిని ఏం చేస్తాడంటే కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దాచేస్తాడండి. ఆ గుర్రం ఆచూకీ పట్టుకుందామని వెతుకుతూ ఉన్న సగరపుత్రులు 60,000 మంది చివరికి కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడ ఆ గుర్రాన్ని కనుక్కుంటారు. ఇందుకు ఆ కపిల మహర్షి అక్కడ పెట్టింది లేదు, ఆయన పట్టుకొచ్చింది లేదండి. ఒక దేవేంద్రుడు తన యొక్క సింహాసనం ఎక్కడైతే చేజారిపోతుందో అని భయపడి చేసిన ఒక పిరికి పని అది. ఆ గుర్రాన్ని దొంగిలించడానికి బాధ్యుడు ఎవరనుకుంటారండి? ఈ ఋషి అనుకుని వాళ్ళేం జేస్తారంటే, ఈ సగరపుత్రులు 60,000 మంది కూడా ఆహ్, ఆ యొక్క ఋషికి గుణపాఠం నేర్పాలని భయపెడతారండి. మహర్షి అక్కడేం జేస్తూ ఉంటారంటే, గాఢ ధ్యానంలో ఉంటారు. ఆ 60,000 మంది గగ్గోలు పెట్టేటప్పటికి ఒకళ్ళిద్దరు గగ్గోలు పెడితేనే మనకి ఇంట్లో పిల్లలు ఏడిస్తేనే ఏదో అనుకుంటామే. అలాంటిది 60,000 మంది ఒకేసారి అలా అరిచేటప్పటికి ఆయనకి ధ్యానం చెదిరిపోతుందండి. కళ్ళు తెరిచి చూస్తాడు. ఆయన అరుదైన క్రోధ ప్రకటనతో ఆయన చూపుకే ఒకరు తప్పించి అందరూ బుగ్గయిపోతారండి. ఆయన చూపుకే అందరూ మసిమాడైపోతారంట. ఈ ఒక్క కొడుకు పశ్చాత్తాపం కారణంగా బతికిపోయాడండి. చూడండి పశ్చాత్తాపం అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యము అనేది. అతని కొడుకు అంశుమంతుడండి. అతను తన ఎవరైతే ఈ 60,000 మంది చనిపోయారు కదా! అంటే ఒక్కరు బతికారు. అంటే 59,099 మంది ఉన్నారు కదండీ! ఈ బతికిన వాడి కొడుకు అంశుమంతుడు గదా! వాళ్ళందరూ ఎవరు? నాన్నలు, పెద్ద తండ్రులనమాట. వాళ్ళ ముక్తి కోసం ఏం జేస్తాడంటే తీవ్రమైన తపస్సు చేస్తాడండి. కపిల మహర్షి గుర్రాన్ని తీసుకుపోనిచ్చాడు కానీ ఆ పెద్ద తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మలకి విముక్తి కలగాలంటే మాత్రం దివ్య నది అయిన గంగా జలాలు నేల మీదకు దిగివచ్చి వారి బూడిదను తాకాలని ఆయన నిర్దేశిస్తారండి. అప్పుడు అంశుమంతుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు కానీ ఎంత చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా గంగను మాత్రం
భూమి మీదకు రప్పించటానికి ఒప్పించలేకపోతాడండి. అప్పుడు అతని కొడుకు తరువాత దిలీపుడు కూడా ప్రయత్నించి విఫలుడవుతాడు. కానీ ఆ దిలీపుడు కొడుకే పౌత్రుడు అంటే దిలీపుడి మనవడుంటాడండి భగీరథుడు. తన తీక్షమైన తపస్సుతో దివ్య నదీమ తల్లి అయిన గంగ గుండెను జయిస్తాడండి. ఆవిడ నింగి నుంచి నేల మీదకు దిగి రావటానికి సమ్మతిస్తుంది. కానీ ఒక సమస్య వచ్చి పడుతుందండి. ఎందుకు అంటే గంగమ్మ తల్లి భూమి మీదకు చేరేటప్పుడు శక్తివంతమైన నీటి తాకిడి మహా ఉపద్రవాన్ని కలిగించవచ్చు. అందువల్ల భూమికి ఏమవుతుందంటే అఘాతం ఏర్పడవచ్చు. గంగా నది ఈ భూమికి భూమి నుండి దివికి దిగి వచ్చేటప్పుడండి భూమిని రక్షించగలిగే వాళ్ళు కావాలి. ఆ రక్షించే వాళ్ళు ఎవరు అంటే ఒకే ఒక్కడు కైలాస పర్వతాన్ని అధిష్ఠించి ఉన్న మహాయోగి అయిన శివ మహాదేవుడు ఒక్కడే అన్నమాట. అందుచేత భగీరథుడు శివుణ్ణి కూడా అనునయిస్తాడండి. ఎలా అంటే ఘోరమైన తపస్సు చేసి ఆయన మెప్పును గూడా పొందుతాడు. భగీరథుడు భక్తికి సంతుష్టుడైన శివుడు తన శిరస్సు మీద ఆ వేగ బలాన్వితము అల్లకల్లోలమైన గంగానది జలాలను గ్రహించి తన జటాజూటం ద్వారా వాటిని నెమ్మదిగా భూమి మీదకు వదిలిపెట్టడానికి ఆయన అంగీకరించాడండి. అప్పుడే భగీరథుడు ఆవిడను ఈ విధంగా అవతరించటానికి ఒప్పిస్తాడు. కనుకే గంగాదేవికి భాగీరథి అని పేరొచ్చిందండి. గోముఖం గంగా అవతరించిన ప్రదేశంగా పరిగణించబడింది అప్పటినుంచి కూడా. గోముఖానికి తోవే గంగోత్రి గ్రామం. భైరవ ఘాటుల ద్వారా సాగుతుందండి. అక్కడి నుంచి ఆ గంగోత్రి యొక్క పయనం అనమాట. గంగాదేవికి అంకితమైన గుడి ఒకటి గంగోత్రి గ్రామంలో ఉందన్నమాట. అక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయండి. వేసవి కాలం అంతా చాలా మంది సాధువులు గంగోత్రిలో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఉత్తర కాశీకి దిగే ముందు గంగోత్రిలో గంగా పూర్తి వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. గంగోత్రి నుంచి ప్రకాశవంతమైన సుదర్శన శిఖరం మనకి కనిపిస్తుంది. సుదర్శన శిఖరం అంటే ఆ యొక్క మహాదేవుడు కైలాస పర్వతం అనమాట. ఆ శిఖరం మేము అంటే శ్రీ మధుకర్ గారు గురు శిష్యులు ఇద్దరు కూడా గంగోత్రిలో 2 రోజులు గడుపుతారండి. ఉదాసీన సాధువర్గంలోని జూనా అఖాడాకు చెందిన ఒక కుటీరంలో ఉంటారు ఆ 2 రోజులు కూడా. కొండలు మించి ఉరికి వస్తున్న నదీ గర్జన శ్రీ మధుకర్ గారిని బాగా ఆకర్షించిందంట. గంగోత్రిని చేరడానికి వీళ్ళకి 4 రోజులు పడుతుంది. వీళ్ళు గోముఖానమయ క్లిష్ట యాత్రకు బయలుదేరే ముందు రోజు రాత్రి తుని ముందు కూర్చుని ఉండగా బాబాజీ అకస్మాత్తుగా చెప్తారు. ఏమని అంటే, ఆ ముసలి సన్యాసి ఉన్నాడు కదండీ! పవిత్రమూర్తి, నిజమైన పవిత్రమూర్తి. ఆయన గంగా నది ఒడ్డున కూర్చుని పావనమూర్తి ఉన్నారు కదా! ఆయన ప్రశాంతంగాను, నిశ్శబ్దంగాను శరీరాన్ని వదిలేశారు అని. ఆ విషయం వినగానే శ్రీ ఎం గారు ఇంకా స్పష్టమైన వివరణ అడగాలని అనుకుని అడగబోయే లోపలే విశ్వనాథ్ బాబాజీ గారు ఇప్పటికీ ఈ విషయమై ఇంకేమీ ప్రశ్నలు వేయకు నువ్వు అని నిరాకరిస్తారండి. ఆ ముసలి పవిత్రమూర్తి గంగకు అభిముఖంగా తన ఇష్టమైన రాతి మీద కూర్చుని స్వానంద మగ్నుడై నవ్వుతూ చనిపోయారని గోముఖం నుంచి ఉత్తర కాశీకి తిరిగి వచ్చిన తరువాత స్వామి లక్ష్మణపురి వీళ్ళతో చెప్తారండి. స్వానంద మగ్నుడు అంటే ఎంతో ఆనందం, తనంతట తాను తెచ్చుకున్న ఆనందంలో నిమగ్నుడై నవ్వుతూ చనిపోయాడంటండి. మరణం అంటే ఎంత బాధండి, ఎంత భయం అండి, ఎంత దుఃఖం మనకి. చూడండి మరి మహానుభావుడు. వీళ్ళు గోముఖానికి వెళ్ళిన 4 రోజుల తర్వాత అది జరుగుతుందన్నమాట. ఉత్తర కాశీ ప్రభుత్వ వైద్యశాల తాలూకు వైద్యాధికారి అభిప్రాయం ప్రకారం ఆయన గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాడు అని అక్కడ వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారండి. మర్నాడు గంగోత్రి నుంచి గోముఖానికి
అలాగే తపోవనానికి ప్రయాసతో కూడిన వీళ్ళ యాత్ర మొదలు పెడతారు. గంగోత్రి అనే పవిత్ర గ్రామం వదిలామంటే చాలు అంతా నిశ్శబ్దమైపోతుంది అని చెప్తున్నారండి. ఎందుకంటే భాగీరథికి ఆవలి ఒడ్డున సహజమైన గుహలు చాలా ఉంటాయి. 4 గంటల్లో గురు శిష్యులిద్దరూ కూడా చిరబాసాకి వెళ్తారు. అక్కడ ప్రదేశంలో చాలా దేవదారు వృక్షాలు కారణంగా ఆ దేవదారు చెట్ల తోటకు ఆ పేరు పెట్టారంటండి. ఏమని? చిరబాస అని. చిరబాస. ఇక్కడ నుంచి దూరంగా హ్మ్. మోరుస్తున్న గంగోత్రి మంచు దిబ్బ కనిపిస్తుందండి. మెరుస్తూ ఉన్న గంగోత్రి మంచు దిబ్బ కనిపిస్తుందంటండి అక్కడికి. ఆ చిరాబాస ఎక్కడైతే ఉందో అక్కడికి. ఒక అరగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత నానబెట్టిన శనగలు తిని, నీళ్లు తాగి, మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి, అక్కడ కొండ రావి చెట్టు తోట ఉందండి. అక్కడ ఉన్న భోజబాసాకి చేరుకుంటారు. ఆ భోజపాసంలో ఎర్రటి వస్త్రాలు ధరించి ఒక తాంత్రిక సాధువుకి వీళ్ళు అతిథులయ్యారండి. ఆ భోజపాసలో ఎర్రటి వస్త్రాలు ధరించిన ఒక తాంత్రిక సాధువు ఉన్నాడండి. తాంత్రిక సాధువులంటే తెలుసు కదండీ! వాళ్ళు తాంత్రిక పూజలు చేసేవాళ్ళనమాట. ఆయనకు బాబాజీతో చాలా పరిచయం ఉంటుందనమాట. వీళ్ళకి సుష్టుగా రొట్టెలు, పప్పు కూరలు పెట్టిన తరువాత, ఇంకా కొన్ని రోజులుండమని బాబాజీని ఆయన అననీస్తూనే ఉన్నారంట. కానీ బాబాజీ గుమికూంలోనే ఉందామని స్థిర సంకల్పంతో ఉండడం వల్ల, మధ్యాహ్న భోజనం కాగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారండి. భోజావాసం నుంచి భాగీరథి శిఖరాలు కనిపించడం మొదలుపెడతాయి. కొంత సమయమైన తరువాత కడలి మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉన్న పిరమిడ్ రూపంలో ఉన్న శివలింగ శిఖరాన్ని దర్శించారంట. పిరమిడ్ రూపంలో ఉందా అని చెప్తున్నారు చూడండి. సుమారు ఒక గంట తరువాత ఇద్దరు కూడా గోముఖానికి చేరుకుంటారు. వీళ్ళు అసలక్కడున్న ఆ దృశ్యం చూస్తేనండి శ్రీ అమ్మగారికి మతి పోగొట్టిందంట. ఆవు నోరు లాంటి ఆకారంలో ఉన్న మంచుతో కప్పబడిన ముట్టె నుంచి గంగా జలాలు బయటకి వస్తూ ఉన్నాయంటండి. ఆ ముట్టెకు అవతల 25 కిలోమీటర్ల పాటు కేవలం మంచు స్వరూపమైన గంగోత్రి మంచు దెబ్బే ఉంటుందంట. అంటే అదంతా కూడా మంచు ఆ నీళ్ళన్నీ కూడా మంచులా తయారైపోయినియి. వేగంగా వస్తున్న జల్లాలలో ఆ మంచు బండలుంటాయి కదండీ! అవి తేలుతున్నాయంట. ఎటువైపు తిరిగితే అటు వట్టి తెల్లటి మంచు పారవస్యావేశంతో ఈయన చుట్టూ గంతులేసి నేల మీద పొర్లాడారంటండి. అప్పుడు బాబాజీ గారు "ఉపశమించు" అని నవ్వుతూ అంటారు. తర్వాత ఒక మునుగు మునుగుదాం నడుము అని వీళ్ళిద్దరూ కూడా వెళ్లి ఒక మునక వేసి వెంటనే ఆహ్, తో వాళ్ళ యొక్క తడిచిన బట్టల్ని మార్చుకుని పొడిగా తుడిచేసుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళ శరీరాలు వెచ్చ చేయటానికి, తడి బట్టలు ఆరడానికి సూర్యుడు కొద్దిసేపు బయటకు కూడా వచ్చాడంటండి. అది చాలా అరుదైన దృశ్యం కదా! మరి నిజంగా. గోముఖానికి, తపోవనానికి మధ్య కొన్ని గుహలున్నాయండి. వాటిలో ఒకదానిలో బాబాజీ దాదా అని పిలిచే ఆయన పూర్వ సహచరుడు ఒక ఆయన ఉన్నాడంట. అంటే దాదా అంటే అన్న. ఆయన బెంగాల్ నుంచి వచ్చారంటండి. ప్రతి వేసవికాలం కూడా ఆయన ఆ గుహల్లో గడుపుతూ ఉంటారంట. మిగిలింది మరి రేపు తెలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను చదివేటప్పుడు ఏమైనా అక్షర దోషాలు దొర్లితే నన్ను క్షమించండి.